అందరికీ నమస్తే. నా పేరు రాజు. మా విలేజ్ వచ్చేసి సోలిపేట గ్రామం, బొమ్మలరామారం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకొక 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మేము ఇప్పుడైతే దోస, టమాటా, బెండ, దాంతో పాటు మాకు సబ్సిడీలో వచ్చినటువంటి అదే ఒక అర ఎకరంలో ఈ సబ్సిడీ పందిరి కూడా వేసుకున్నామన్నట్టు. అయితే మేము ఈ దోసలో కూడా అంతర పంటగా ఈ ఆకుకూరలు ఆకుకూరలైతే పండిస్తున్నాము. ఈ పుంటి కూర, మన మెంతి కూర, మళ్ళీ అదేవిధంగా ఈ కొత్తిమీర కూడా మేము సాగు చేస్తుంటాం అన్నట్టు ఈ అంతర పంటలో. అంటే దోస పంట వేసినప్పుడు లైన్‌కు మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఈ ఆకుకూరలు అనేవి మేము పండిస్తున్నాం అన్నట్టు. అయితే ఇంతకు ముందుకు నేను కూడా జాబ్ చేసేవాడిని అందరిలాగానే. అయితే ఒక 10, 12 సంవత్సరాల నుండి 10, 12 సంవత్సరాల జాబ్ అయితే చేసినా నేను. అయితే దాని తర్వాత ఏందంటే మనకు ఎట్లాగో భూమి ఉన్నది కాబట్టి వ్యవసాయం చేసుకుందామని నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ వ్యవసాయం చేయాలంటే చాలా అంటే చిన్నప్పటి నుండి వ్యవసాయం చేయాలంటే నాకు ఇష్టంగా ఉండేది. అంటే మా తల్లిదండ్రుల బ్యాక్‌గ్రౌండ్ కూడా వ్యవసాయం చేసేది కాబట్టి నాకు చిన్నప్పటి నుండి కూడా మా నాన్నతోటి ఈ బావి కాడికొచ్చి పనులు చేసుకుంటా ఈ వ్యవసాయం మీద నాకైతే ఇంట్రెస్ట్ ఉండేదన్నట్టు. అయితే ఇప్పుడైతే నేను జాబ్ మానేసి ఈ వ్యవసాయం సైడ్ వచ్చేసినన్నట్టు. అయితే వ్యవసాయంలో కూడా మనం ఆదాయం తీయొచ్చు. ఎట్లా అంటే మనం ఒకే పంట కాకుండా మనకున్నటువంటి జాగాలోనే ఒక 4, 5 రకాలు అంటే రెగ్యులర్‌గా అయితే టమాటా, ఈ ఆకుకూరలు, ఇట్లా దోస, ఇట్లా చిక్కుడు ఇలా రకరకాలు ఏసుకోవడం వల్ల మనము డైలీ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి, మనం అదేవిధంగా మనం ఊర్లో ఉంటాము. తల్లిదండ్రుల దగ్గర గూడా అందరిని చూసుకుంటూ ఈ అంటే మన పల్లె వాతావరణంలో గూడా మనం ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతో నాకు ఈ వ్యవసాయం చేయాలని ఇష్టం ఉంది కాబట్టి, ఈ పంటలైతే సాగు చేస్తున్నానన్నట్టు. ఈ వ్యవసాయం ఎంతకాలం నుంచి అంటే నేను కంప్లీట్‌గా దిగేసి ఒక 4, 5 సంవత్సరాల నుంచి కంప్లీట్‌గా నేనే చేస్తున్నాను. అంతకుముందుకు మా నాన్న గూడా చేసేటోడు. కాకపోతే ఆయనకి కొంచెం వయసు రీత్యా ఆయన సాధ్యం కాలేదు కాబట్టి నేనైతే కంప్లీట్‌గా ఈ వ్యవసాయం సైడ్ వచ్చేసాను. లాభదాయకం అంటే వ్యవసాయంలో ఒక టైమ్ మేనేజ్‌మెంట్ కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఉంటది. అంటే ఒక పాడి పశువు పాలైతే ఎట్లిస్తదో అదే విధంగా మనం ఆదాయాన్ని పొందాలంటే ఆ టైమ్ మేనేజ్‌మెంట్ ఫాలో కావాలి. ఎందుకంటే ఒక పంట క్రాపు నడుస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా వేరే వేరే పంట ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఆ పంట వచ్చేటట్టు మనం ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వ్యవసాయంలో డైలీ ఆదాయం పొందే అవకాశం ఉంటదన్నట్టు. నెలసరి అంటే పర్టిక్యులర్‌గా ఇంత అని మనం చెప్పలేము. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇంత జీతం అనేది మనకొస్తది గానీ, వ్యవసాయంలో ఇంత అనేది ఏముండదు. కాకుంటే మనం కరెక్ట్ ప్లాన్ ప్రకారం చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 ఎకరాలలో కూడా నెలకు ఒక 30,000-50,000 వరకు కూడా పంట తీయొచ్చు. అంటే రేట్లు మార్కెట్‌లో ఉండే రేట్ల పైన కూడా ఆధారపడి ఉంటది. కాకుంటే ఏందంటే టైమ్ టు టైమ్ ఈ ఆకుకూరలు గానీ, ఈ టమాటాకు సంబంధించి గానీ రెగ్యులర్‌గా వాడేటివి మనం ఎక్కువ చేసుకుంటే ఖచ్చితంగా మనకు డైలీ ఇన్‌కమ్ అయితే ఉంటది. దోసకు మామూలుగా సెపరేట్ ఒక సీజన్ అనేది ఏముండదు. మామూలుగా అన్ని పంటలాగానే ఇది కూడా ఏసుకోవచ్చు. ఈ దోస వచ్చేసి 45 రోజుల పంట అన్నట్టు. మనం మొక్క విత్తు నాటిన కాడ నుంచి 45 రోజుల వరకు మనకు మొదటి కోతనైతే వస్తదన్నట్టు. ఇదేందంటే మనకు ఈజీగా ఉంటదన్నట్టు. ఒక్కరు కూడా మనం దాదాపు ఒక 2 ఎకరాల వరకు కూడా ఒక్కరితోనే మనం చేసుకోవచ్చు. కూలీల సహాయం లేకున్నా కూడా ఈజీగా పండే పంట అన్నట్టు ఈ దోస. ఈజీగా తెంపుకోవచ్చు. మార్కెట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. మనకు తక్కువలో తక్కువ ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే 25-35 వరకు రేట్ ఉంది. రైతుకు ఈ దోస రేట్ అనేది చాలా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు. రూ. 20 వచ్చినా కూడా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు. మిగతా అంటే ఇప్పుడు చిక్కుడు వేసినాం ఇంతకుముందుకు. చిక్కుడు అయితే ఇంతకుముందుకు వేసినా గానీ అంత సక్సెస్ కాలేకపోయినాము. అంటే చాలా మంది చిక్కుడు వేసేసరికి మార్కెట్‌కి మొత్తం చిక్కుడే వచ్చింది. రేట్ అయితే అంత బాగాలేదు. ఇప్పుడైతే చిక్కుడు దాదాపుగా చాలా తక్కువ రూ. 10-15 లోపే ఉంది రేటు. ఆ చిక్కుడు పంట అయితే మాది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సమ్మర్‌కి ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. టమాటా వేసుకుందాం అని చెప్పేసి. అదే విధంగా రైతులు మనం మల్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి కలుపు నుంచి అంటే కలుపు నుండి ఖర్చులు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మల్చింగ్ చేసుకోవాలి. ఈ మల్చింగ్ కవర్ వేసుకోవడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు సబ్సిడీ అందిస్తుర్రు. మరి దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నేను ఈ దోసతో పాటు బెండ కూడా వేసినా అన్నట్టు. బెండ కూడా దాదాపు ఒక 20-25 గుంటల భూమిలో బెండ పెట్టుకున్నాం అన్నట్టు. బెండ పెట్టుకునే ముందు ఏందంటే దుక్కిని మొత్తం మంచిగా అంటే ఫస్ట్ కల్టివేటర్ వేసేసుకొని, తర్వాత రొటవేటర్ వేసుకొని, ఎరువు కూడా పంచేసుకొని తర్వాత నేను మొత్తం ఈ బోజాలు అనేది ఎక్కించినట్టు. బోజాలు కొట్టించిన తర్వాత ఈ మల్చింగ్ కవర్ వేసుకున్నాను. మల్చింగ్ కవర్ వేసుకొని మొత్తం ఇట్లా మన హోల్స్ వేసేసుకొని మొత్తం ఆ హోల్స్‌లో వేసేసుకొని దాంట్లో ఎద్దులు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్‌గా వేసేసినాము. దాదాపుగా అది కూడా ఇప్పుడు పూత దశకు వచ్చిందన్నట్టు. చిన్నగానే ఉన్నప్పటికీ పూత కూడా స్టార్ట్ అయిందన్నట్టు. దాంతో పాటు టమాటా కూడా అంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా టమాటాకి రేట్ లేదు గానీ, ఇప్పుడైతే మనం ఎండాకాలం స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు టమాటా పెట్టుకోవడం వల్ల కరెక్ట్ మన ఏప్రిల్, మే ఆ టైంలో మనకు క్రాప్ వచ్చే అవకాశం ఉంటది. అప్పుడు మంచి రేట్ వచ్చే అవకాశం ఇప్పుడు ఈ డ్రిప్‌కి సంబంధించినటువంటి సబ్సిడీ అయితే వచ్చినాయి. ఒక 2 ఎకరాలకు నేను ఒక 20,000 కట్టి నేను సబ్సిడీకి అప్లై చేసుకున్నా.
నాకైతే ఒక 2 ఎకరాలకైతే ఈ సబ్సిడీ వచ్చేసింది కంప్లీట్‌గా. నేను ఇన్‌స్టాలేషన్ చేసేసుకున్నా. దాంతో పాటు ఈ మల్చింగ్ కవర్ ఉంటది కదా! మామూలుగా మన కలుపు నివారణ కోసమని వేసుకుంటాము. దానికి కూడా నేను ఒక 2 ఎకరాలు పెట్టుకుంటే నాకు మల్చింగ్ సబ్సిడీ కూడా వచ్చింది. దాంతో పాటు నేను ఎవ్రీ సీజన్‌లో అంటే దసరా సీజన్‌లో ఈ బంతిపూలు పెడతా. ఆ బంతిపూలకు కూడా నాకు సబ్సిడీ వచ్చింది. ఒక అర్ధ ఎకరం పెడితే నాకు ఒక రూ. 4,000 వరకు సబ్సిడీ వచ్చింది. అయితే ముఖ్యంగా రైతులకేందంటే మన ఉద్యానవన శాఖ వాళ్ళు రైతులకు మంచి ప్రోత్సాహాలు ఇస్తుర్రు. ఖచ్చితంగా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా.